డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో బేసిక్గా మనం మెడిటేషన్ గురించి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మెడిటేషన్ చేయడం వల్ల చాలా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని చాలామంది ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది. అసలు ఒక అద్భుతం మనం క్రియేట్ చేయాలి అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అండ్ మెడిటేషన్ తోటే ఇవి సాధ్యం అవుతాయి అంటారా? అది ఎలా మేడం? జనరల్గా ప్రతి వ్యక్తికి కూడా ఒక గోల్ అంటూ ఉంటుంది కదా. నేను ఇది సాధించాలి, అది సాధించాలి, ఈ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలి నాది, లైఫ్లో నేను ఇది అచీవ్ చేసుకోవాలి అని ప్రతి మనిషికి ఉంటుందండి. సో ఆ ప్రతి మనిషికి ఉండేటప్పుడు తను అనుకున్న సాధించాలంటే తనకు ఒక పట్టుదల అనేది ఉండాలి. ఒక కరెక్ట్ టైం మేనేజ్ చేసుకుంటూ దాని మీద వర్క్ చేయగలగాలి కదా. ఈ వర్క్ చేసేటప్పుడు మనకి ఇంటర్నల్ ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రెండూ వస్తూ ఉంటాయి. ట్రూ. అంటే ఇప్పుడు ఇంటర్నల్గా మనకి దాన్ని హెల్త్ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వర్కౌట్ చేయలేకపోవచ్చు. మనం ఇవాళ ఒక వర్క్ అనుకున్నాం కానీ ఆ వర్క్కి సపోర్ట్గా మన బాడీ సహకరించుకున్నప్పుడు మనం దాని నుంచి పక్కకు వచ్చేస్తాం. అలాగే బయట ఎక్స్టర్నల్ ప్రెజర్స్, మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ మనం తిరిగేటటువంటి చోట ఎక్కడైనా సరే ఇది నీ వల్ల అవుతుందా, ఇది చాలా కష్టతరమైనటువంటి పని అని వాళ్ళు అన్నప్పుడు మనలో ఒక చిన్న అనుమానం, మనం సాధించగలమా అనేటటువంటి ఒక చిన్న అనుమానం, అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ లైఫ్ స్టైల్స్లోని, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి మనలో ఆ శక్తి ఉంది, మనం ఏదనుకుంటున్నామో దానిని మనము పొందగలిగినటువంటి శక్తి మనలో ఉంది అని గుర్తించే ఒకే ఒక వెపన్ లాగా ఉపయోగపడేది మెడిటేషన్ అంటాను నేనైతే, నా పర్సనల్గా అయితే. అంటే ఎప్పుడైతే మనము బయట వాటికి కానీ మన ఇంటర్నల్గా వచ్చినటువంటి ప్రెజర్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంటే వాళ్ళు ఏమన్నారా అని ఈ ఫీలింగు, మీలో కలిగే ఈ ఫీలింగు, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసేసి మీరు అసలు ఓన్గా మీకు మీరుగా ఏమనుకుంటున్నారు, మీ బాడీని కానీ మీ మైండ్ సెట్ని కానీ మీ యొక్క మనసు, బుద్ధి, శరీరం మూడు అంటుంటాము. ఈ మూడింటిని కూడా మన కంట్రోల్లో మనం పెట్టుకొనితే మన గోల్ని మనం రీచ్ అవుతాము అని నేను 100% చెప్తాను. అది ఎలా సాధ్యపడుతుంది అని అంటే మనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని మనం తెలుసుకున్నప్పుడు. ఓకే, ఏ విధంగా తెలుసుకున్నాం? ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎనర్జీ లేదు అని ఉండదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని చూడండి, నడక నేర్చుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, పాకేటప్పుడు కానీ ఒక్కసారి పడిపోతాడు, రెండోసారి పడిపోతాడు, కానీ వాడు చెయ్యాలి అనేటటువంటి పట్టుదలతోని వాడు సాధిస్తూ ఉంటాడు కదా. అలాగే మనం కూడా ఆ ఎనర్జీని పొందాలి అంటే మీరు పూర్తిగా గమనించున్నట్లయితే పిల్లలు ఒకసారి పడిపోయినప్పుడు ఒక 2 నిమిషాలు స్టేబుల్గా ఉంటారు, వెంటనే చేయరు పని. అంటే వాళ్ళ ఒక స్టేబుల్ కండిషన్కి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చూసి 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 మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇలా అంటే ఏంటంటే అక్కడ కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటున్నాం. ఇలాగే మనం కూడా మన 24 అవర్స్లో ఒక 1 అవర్ మనకు మనం ఎనర్జీని గెయిన్ చేసుకుని మన గోల్స్ని మనం రీచ్ అవ్వడానికి మనం పూర్తిగా మన బాడీని సహకరించేలా చేయడానికి మన మనసు, బుద్ధి, శరీరం అన్నిటినీ కూడా కోఆపరేట్ చేసే విధంగా మనం ఎనర్జీ గెయిన్ చేసుకోవడం అంటే ఒక్క మెడిటేషన్ వల్ల సాధ్యపడుతుంది. డిఫరెన్స్ ఏ విధంగా చూడొచ్చు మేడం? ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి కలిగే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మెడిటేషన్ చెయ్యని వాళ్ళకి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి నేను ఎవరిదో ఎగ్జాంపుల్ తీసుకోను, నాదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నాకు కొంచెం చాలా కోపం, చాలా అంటే చాలా ఎక్కువ, విపరీతం. ఎప్పుడు కనిపించలేదు మేడం. అంటే దాంతోపాటుగానే నేను స్టేబుల్గానే ఉంటాను, కానీ ఎవరైనా నన్ను ఏమన్నా అన్నారా అని అంటే అన్నా కానీ ఎవరైనా ఒక మాట గబాలన నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా మాట్లాడితే మాత్రం వెంటనే రియాక్ట్ అయిపోతుంటాను. అంతేకాకుండా ఏంటంటే తొందరగా ఎమోషన్ అయిపోతూ ఉంటాను. సో నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కాదు, కానీ వన్స్ నేను అది చేయడం మొదలుపెట్టిన దానిలో ఉన్నటువంటి స్వీట్నెస్ నేను తెలుసుకున్నాను. అది ఎంత బాగుంటుందో, నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ని కానీ ఎలా స్టేబుల్గా ఉండాలి. ఒక వ్యక్తి అంటున్నాడంటే దానికి నేను రియాక్ట్ అవ్వాలా వద్దా, అంటే అది కరెక్టా కాదా,
వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేయడానికి ఆ మాట మాట్లాడుతున్నారేమో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి కూడా. కొంతమంది ఏంటంటే మనం ఎదుగుతూ ఉంటే మనల్ని తక్కువ చేయడానికి కూడా, మనల్ని డిగ్రేడ్ చేయడానికి కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు మనం ఏంటంటే మన ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోకుండా అరిచేసి గొడవ పెట్టేసి దాని నుంచి మనము ఆ పని చేయకుండా దూరం అయిపోతుంటాం. అలా నేను చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాను. ఫేస్ చేసి ప్రతిసారి నాకు అనుకునేదాన్ని, అరే నేను ఈరోజు ఇది మిస్ అయిపోయాను, నేను ఇలా ఎమోషన్ అవ్వకుండా ఉంటే బాగుండేది, ఈ మంచి ఛాన్స్ నేను పోగొట్టుకున్నాను అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో అలాగా క్రమేపీ ఏంటంటే ఒక్కసారి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనేది కరెక్టా కాదా, వాళ్ళు నిజంగా నన్ను కావాలని అంటున్నారా, లేదు అని అంటే వాళ్ళ వర్క్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు అంటున్నారా అనేది డిఫరెన్షియేట్ చేయడానికి నేను ట్రై చేసేదాన్ని. అలా డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటంటే ఓహో వాళ్ళు నేను ప్రయాణించే మార్గంలో ఒక చిన్న స్టోన్ని క్రియేట్ చేస్తున్నారు. సో నేను దానిని ఓవర్కమ్ చేయాలంటే ఐ హ్యావ్ టు కీప్ సైలెన్స్. నా ఎనర్జీని నేను తెలుసుకోవాలి, ఆ చిన్న స్టోన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటట్టుగా ఆలోచించేదాన్ని. అలా ఆలోచించడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఏ టైంకి వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ నేను మెడిటేషన్లోకి వచ్చాక తెలుసుకున్నానండి. ఇప్పుడు నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను, మెడిటేషన్ గురించి ఇంతగా ఇన్నిసార్లు ఇన్ని ఎపిసోడ్స్లో ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్ అనేది లైఫ్లోని ఒక ఉన్నతమైన స్థాయికి నిన్ను నడిపిస్తుంది. ఓకే. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఒక 80% ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేస్తారు. ఫోకస్ ఏ విధంగా పెట్టాలంట? మనము కళ్ళు చాలామంది ఏంటంటే ఒక్కొక్కసారి కళ్ళు తెరిచేస్తుంటారు. కళ్ళు తెరవడం వల్ల ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంటాం. కానీ కళ్ళు మూసుకొని ఒక్క అరగంట హ్యాండ్స్ లాక్ చేసేసి లెగ్స్ లాక్ చేసేసి కూర్చున్నట్లయితే మన ఎనర్జీ మనలోనే ఉంటుంది. ఇంకా ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది కాన్సన్ట్రేషన్ కుదరదండి. కాన్సన్ట్రేషన్ కుదరకపోతే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. నెంబర్స్ 1 to 100 కౌంట్ చేయడం చాలా ఈజీ మనకి కదా, చాలా ఈజీగా కౌంట్ చేసేస్తాం. దానికి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అలా కాకుండా 100 నుంచి 1 వరకు కౌంట్ చేయండి, బ్యాక్ టు ఫ్రంట్, ఎక్కడ మిస్టేక్ లేకుండా నెమ్మదిగా అయినా పర్వాలేదు. అప్పుడు మీ యొక్క ఫోకస్ అంతా కూడా దాని మీదనే ఉంటుందన్నమాట. అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినప్పుడు మీరు ఏంటంటే ఒక కరెక్ట్ ప్లేస్లో కూర్చొని ఒక సీక్వెన్స్లోని వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళిపోవడం ఈజీ, ఇలా వెనక్కి రావడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి పనికి మీరు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. అంటే మైండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. మన మైండ్ ఎన్నో విషయాలు ఆలోచిస్తుంది. అలాంటి మైండ్ని 3 నిమిషాల్లో మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కదా. అలా తెచ్చుకున్నప్పుడు ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుందో ఎనర్జీ ఎన్హాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెడిటేషన్ గురించి ఇంతగా ఎందుకు అని అంటే ఒకసారి ఆ ఫ్రూట్లో ఉన్నటువంటి టేస్ట్ని మనం చూడగలిగినట్లయితే ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలనుకుంటారండి. ఏదో బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేసి కాసేపు కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతుందంటే అసలు నీ సమస్య ఎలా క్రియేట్ అయింది, సమస్యని నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి కరెక్ట్ వేని ఎలా చూస్ చేసుకోవాలి, దీనికి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, అవన్నీ కూడా నీలో నుంచే నీకు సమాధానం వస్తుంది. ఓకే. సో మరి ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ త్రూ మీరు చెప్పినట్టుగా వాళ్ళకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడానికి ఒక మార్గం పరంగా కావచ్చు, లేదు అంటే మెడిటేషన్లో ఫోకస్గా కాన్సన్ట్రేట్తో మేము కూర్చోలేకపోతున్నాము, అది ఎలా పాసిబుల్ అవుతుంది, అలా మేము కూర్చొని మాకున్న డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వేలో మా లైఫ్ని లీడ్ చేయాలి అనుకునే వాళ్ళకి మెడిటేషన్ గురించి క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పుడెప్పుడు ఉంటున్నాయి మేడం? యాక్చువల్గా మనము ఇవాళ నుంచి క్లాస్ స్టార్ట్ చేస్తామండి. ఎప్పుడు 45 days ఉంటుంది మండలం క్లాస్. సో 3 days అంటే ఇవాళ రేపు ఎల్లుండా కూడా డెమో క్లాసెస్. ఈ డెమో క్లాసెస్లో కూడా ఏంటంటే మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎటువంటి పొజిషన్లో కూర్చొని చేయాలి, ఏ విధంగా చేస్తే మన డిజైర్స్, అది ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, మీ ఫిజికల్ మీ పర్సనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జాబ్ అయినా ఏదైనా సరే, దాన్ని ఎలాగా రీచ్ అవ్వగలుగుతాము. ఓకే. అండ్ రిమైనింగ్ 42 days ఏవైతే ఉన్నాయో చక్రాస్. సో ఇక్కడ మనం చక్రాస్ అనగానే అందరూ ఏంటంటే భయపడిపోతుంటారు, కుండలిని శక్తి అని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే ఈ చక్రాస్ యొక్క నేచర్ని మనం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్క మనిషికి కూడా మనిషిలోని ఐయామ్ అనేటటువంటి ఈగో కూడా ఉంటుంది.
సో ఆ ఈగోని పక్కన పెట్టినట్లయితే దేనిని ఎలా చూడాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అవన్నీ కూడా మన మెడిటేషన్లో సాధ్యపడుతూ ఉంటుంది. మనం ఈ యొక్క ఆలోచనల్ని అంటే ఒక ఆలోచనని ఏ విధంగా ట్రాక్లోకి తీసుకువచ్చుకోవాలి, మనం అనుకున్న జాబ్ని పొందాలన్నా లేకపోతే మనకున్న అప్పులని ఓవర్కమ్ చేసుకోవాలన్నా ఒక కరెక్ట్ అయినటువంటి టైం టేబుల్, ఒక వచ్చినటువంటి అమౌంట్ని ఇలా సర్దుబాటు చేసుకోవాలి, ఈ విధంగా చేయాలి, ఎనర్జీ సోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అమౌంట్ సోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మెడిటేషన్ క్లాస్లో ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు గ్రాటిట్యూడ్తో కూడుకున్నటువంటి కొన్ని అఫర్మేషన్స్ని చాంట్ చేయడము, ఇవన్నీ కూడా మన క్లాస్లో జరుగుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతుంది నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.